ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. క్యాబినెట్ ముందుకైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ రోజు చర్చించే అవకాశం కనిపిస్తుంది, మధ్యాహ్నం చర్చించి. అయితే ఇందాక మనకి రామ్ నరేష్ చెప్పినట్లు అసెంబ్లీలో చర్చించిన తర్వాతే దీని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చు అంటారు? ఎస్బోనా కాళేశ్వరం కమిషన్కి సంబంధించి ప్రభుత్వానికి కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక పైన ప్రధానంగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర క్యాబినెట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ యొక్క క్యాబినెట్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో ప్రధానంగా అయితే చర్చ చేయనున్నారు. ఒకసారి కాళేశ్వరం కమిషన్కి సంబంధించి ప్రభుత్వానికి ఏం నిబంధన అంటే ఏ నివేదికనికి సంబంధించి ఎట్లాంటి నివేదిక అందించిందో ఒకసారి కనుక పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రానికి జీవనాడిగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా అప్రమత్తత, అధికారిక దుర్వినియోగం, ఆర్థిక అవినీతితో కుంగిపోయినదిగా కమిషన్ పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. ఈ యొక్క నివేదికలో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల ప్రణాళిక నిర్వహణ లోపల్లో ఘోరంగా ప్రభుత్వం విఫలమైన లోపాలు ఉన్నట్టుగా కమిషన్ అయితే తన నివేదికలో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ప్రణాళికలో కూడా ఈ యొక్క నిర్లక్ష్యం వహించిందిగా అన్నట్టుగా ఈ యొక్క కమిషన్ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. ఈ మొత్తంగా కూడా 3 బ్యారేజీల నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రి వ్యక్తిగత నిర్ణయమని కూడా కమిషన్ ఈ యొక్క నివేదికలో పేర్కొనడం జరిగింది. మంత్రివర్గ ఆమోదన మంత్రివర్గానికి సంబంధించి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించాల్సి ఉంటుంది ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి. కానీ అట్లాంటి ఆమోదం తెలపకుండా, ఎట్లాంటి క్యాబినెట్ ఆమోదం లేకుండా ఈ యొక్క ప్రాజెక్టు చేపట్టినట్టుగా అయితే కమిషన్ తన నివేదికలో అయితే పేర్కొనడం జరిగింది. అయితే నిపుణులకు సంబంధించి నివేదికను కూడా గత ప్రభుత్వం దాచిపెట్టిందంటూ కూడా ఈ యొక్క కమిషన్ తన నివేదికలో అయితే పేర్కొనడం జరిగింది. అయితే 2015లో జీవో నెంబర్ 28 ఆధారంగా ఏర్పాటుకు సంబంధించి ఈ యొక్క కాళేశ్వరం కమిటీకి సంబంధించి కాళేశ్వర ప్రాజెక్టుకి సంబంధించి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణాన్ని వ్యవహారం, అదేవిధంగా సమయం నష్టాల కారణంగా ఈ యొక్క కమిటీకి సంబంధించి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి నిపుణుల కమిటీ వేసిన నేపథ్యంలో కూడా ఈ యొక్క నిపుణుల కమిటీ ఇచ్చిన సూచనలు ఏమాత్రం కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క నిపుణుల కమిటీ యొక్క నివేదిక మొత్తం కూడా పక్కకు పెట్టినట్టుగా ఈ యొక్క కమిషన్లో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఉద్దేశపూర్వకంగానే ఇందులో స్థల మార్పిడి చేసినట్టుగా పేర్కొనడం అయితే చేపట్టడం జరిగింది. తుమ్మిడేటి వద్ద నీరు అందుబాటులో లేనందువలన మేడిగడ్డకు ఈ యొక్క ప్రాజెక్టు మార్పు చేయాలంటూ కూడా గత ప్రభుత్వం చెప్పిందంటూ కూడా కమిషన్ ముందు ఏదైతే అధికారులు కానీ అదేవిధంగా రాజకీయ గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు పేర్కొన్నట్టుగా తెలిసింది. ఇది ఉద్దేశపూర్వకంగానే అబద్ధంగా చెప్తున్నట్టుగా కమిషన్ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. థర్డ్ పార్టీ జోక్యమే ఎక్కువ ఉందని చెప్పి కూడా నివేదికలో పేర్కొన్నట్టున్న థర్డ్ పార్టీ అంటే ఎవరి గురించి ఉద్దేశించి చెప్పడం జరిగింది? ప్రధానంగా ఈ క్యాబినెట్కి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి 3 భాగాలుగా విభేదించడం జరిగింది. మొదటి క్యాబినెట్ ఆమోదం అంటే ప్రభుత్వం, తర్వాత అధికారులు, తర్వాత ఏదైతే సంస్థ వ్యాప్స్కో సంస్థ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన సంస్థ ఉంటుందో ఆ సంస్థకి సంబంధించి మొత్తంగా 3 భాగాలుగా కమిషన్ విభజించడం జరిగింది. విభజించి ఈ యొక్క నివేదికలో తన అభిప్రాయాన్ని అయితే పేర్కొనడం జరిగింది. ప్రధానంగా 2016 మార్చి 1న జీవోలు జారీ చేసిన 231, 32, 33 మంత్రివర్గ జీవోలకు సంబంధించి మంత్రివర్గం సమావేశానికి ఈ యొక్క జీవోలను తీసుకొని రాకుండా దాచిపెట్టాయని చెప్పేసి కూడా కమిషన్ తన నివేదికలో అయితే పేర్కొనడం జరిగింది. డిపిఆర్కి సంబంధించిన ఖర్చు ముందే అంచనా వేసి వ్యయం మొత్తంగా కూడా పెంచారని చెప్పేసి కమిషన్ అయితే పేర్కొనడం జరిగింది. అయితే వ్యాప్స్కో సంస్థ డిపిఆర్ సమర్పించక ముందే ఫిబ్రవరి 2016న 71,436 కోట్ల వ్యయం అంచనానికి ఈ యొక్క కేంద్రానికి పంపిన లేఖలో ఉన్నట్టుగా అనుమానంగా ఉందని చెప్పేసి కూడా కమిషన్ పేర్కొనడం జరిగింది. అయితే సిడబ్ల్యూసి సూచనల ప్రకారం టర్కీ పద్ధతిలో నిర్మాణం జరగాల్సినప్పటికీ ప్రాజెక్టు లంసం పద్ధతిలో ఈ యొక్క కాంట్రాక్టు చేయడం జరిగిందంటూ కూడా
కమిషన్ తన నివేదికలో అయితే పేర్కొనడం జరిగింది. అయితే 2 సార్లు పరిపాలనా అంశాలకు సంబంధించి అనుమతులు సవరించడంతో వ్యయం భారీగా పెరిగిందంటూ కూడా ఈ యొక్క నివేదికలో పేర్కొనడం అయితే జరిగింది. కొత్త పనుల పేరుతో అదనపు ఐటెంలు, అదేవిధంగా నిర్మాణ సంస్థలకు అనుకూలంగా తీర్మానాలు చేపట్టినట్టుగా కమిషన్ అయితే ఈ యొక్క నివేదికలో పేర్కొనడం జరిగింది. హైపవర్ కమిటీ లొకేషన్లో కూడా మార్పులు చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా 3 బ్యారేజ్లో ఏ విధమైన ఆపరేషన్ మానిటరింగ్ పర్యవేక్షణ జరగలేదంటూ కూడా కఠినంగా పేర్కొనడం జరిగింది. అయితే పంప్ హౌజ్ల కోసమే జల నిల్వలు చేశారంటూ కూడా ఈ యొక్క కమిషన్ పేర్కొనడం జరిగింది. అయితే నిర్మాణ లోపాలు, నాణ్యత లేనిది కూడా అని చెప్పేసి కూడా ప్రాజెక్టు నిర్మాణంలో క్లియర్గా కనిపిస్తుందంటూ కూడా కమిషన్ పేర్కొనడం జరిగింది. డిజైన్లో పెర్ఫార్మబుల్ ఫౌండేషన్ నిల్వ కట్టలు వేసిన తీరు నిబంధనలకు విరుద్ధం అంటూ కూడా కమిషన్ పేర్కొనడం జరిగింది. అయితే విశ్వేశ్వరులకు సంబంధించి అయితే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి నిర్మాణం చేపడుతున్నప్పటి నుంచి కూడా దాని మెయింటెనెన్స్ మొత్తంగా కూడా ఈ యొక్క సంస్థ ఎల్ఐటి సంస్థ వ్యాప్కో సంస్థ చూసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ నిర్మాణం సంబంధించి లోపాలు క్లియర్గా ఉన్నాయి అని చెప్పేసి బ్యాక్ వాటర్ స్టడీస్, అదేవిధంగా జీడీ కట్టర్లు వంటి కీలక అధ్యయనాలకు సంబంధించి పూర్తిగా నాణ్యత నియంత్రణలేమి, సెకండ్ పెల్స్పై డాక్యుమెంటేషన్ మినహా వ్యవహారిక పరీక్షలు ఏది కూడా జరగలేదంటూ కూడా కమిషన్ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. అయితే ఈ యొక్క నిర్మాణ సంస్థ చూసుకోవాలి, కానీ ఈ సంస్థ మొత్తంగా కూడా మేడిగడ్డకు ఇవ్వడం చట్టవిరుద్ధం అంటూ కూడా ఈ యొక్క కమిషన్ తన నివేదికలో అయితే పేర్కొనడం జరిగింది. అయితే ఇంకో విషయం కూడా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళిక నిపుణుల నివేదికను విస్మరించడంలో ప్రధాన పాత్ర పోషించారంటూ కూడా ఈ యొక్క నివేదికలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కూడా ఈ ఆర్థిక విషయాల్లో బాధ్యత రాహిత్యంగా వహించారంటూ కూడా కమిషన్ తన నివేదికలు అయితే పేర్కొనడం జరిగింది. అంటే ప్రధానంగా అధికారులకు సంబంధించి సీతా సబర్వాల్ క్యాబినెట్ ఆమోదం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించలేదంటూ కూడా ఈ యొక్క కమిషన్ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఇంజనీర్లు హరిరామ్, అదేవిధంగా నరేందర్ రెడ్డి, అదేవిధంగా ఓంకార్ సింగ్ తదితరులు తప్పుడు సమాచారం, న్యాయ విరుద్ధ సాక్ష్యాలు ఇచ్చినట్టుగా కమిషన్ వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా కమిషన్ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్టుకి సంబంధించి మొదటగా 38,500 కోట్లు అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. తర్వాత ఈ ప్రాజెక్టును 71,436 కోట్లకు తీసుకెళ్లడం జరిగింది. ఆ ఖర్చు విపరీతంగా పెంచడం జరిగిందంటూ కూడా కమిషన్ పేర్కొనడం జరిగింది. చివరికి ఏదైతే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి అయ్యేసరికి 1,10,248 కోట్లకు చేరినట్టుగా నివేదికలో కమిషన్ పేర్కొనడం జరిగింది. అంతేకా కమిషన్ ఈ మొత్తం కమిషన్ 15 నెలలుగా అధికారులందరూ కూడా దాదాపుగా 115 మందిని విచారించిన నేపథ్యంలో కమిషన్ మొత్తం కూడా నివేదిక తయారు చేసడంలో ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ కూడా ఏదైతే సంస్థ వ్యాప్కోస్కు చెల్లించిన 677.67 లక్షలను మొత్తంగా కూడా అధికారుల నుంచి తిరిగి రికవర్ చేయాలి. అదేవిధంగా ఏజెన్సీలు అధికారులు కుట్రపూరితంగా పనిచేశారనే అభిప్రాయం ఉన్న నేపథ్యంలో విచారణ శిక్షా చర్యలపై దృష్టి సారించాలి అని చెప్పేసి ప్రభుత్వానికి సూచనలు చేయడం జరిగింది. మొత్తంగా ఫైనల్గా తెలంగాణకు జీవనాడిగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా ప్రణాళిక లోపాలు, పాలన వైఫల్యాలు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి ఉదాహరణగా కమిషన్ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తంగా కూడా ప్రాజెక్టు ఎప్పుడైతే టెండర్లకు సంబంధించి డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు
మొత్తంగా కూడా సమర్పించే ఉంటుంది టెండర్లకు వెళ్లే ముందు. అయితే దీనికి సంబంధించి మొత్తంగా కూడా ఖర్చు ఎంత అవుతుంది, ఏంటి, ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయబోతున్నాం, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎక్కడ ఏ విధంగా నిర్మాణం చేపట్టబోతున్నాము, ఎక్కడ నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది అన్న దానిపైన ప్రధానంగా చర్చ అంటే డిపిఆర్లో పేర్కొనాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు ఎక్కడ నిర్మాణం చేపడితే ప్రతిష్టంగా ఉంటుంది, ఎక్కడ చేపడితే ఈ యొక్క లోపభూయిష్టంగా ఉంటుంది ప్రాజెక్ట్ అనే దానిపైన ప్రధానంగా ఈ యొక్క ప్రాజెక్టు మొత్తంగా కూడా డిపిఆర్ ప్రభుత్వానికి సమర్పించాల్సిన అవసరం, టెండర్ ప్రక్రియకు వెళ్ళే భాగంగా ఈ డిపిఆర్ మొత్తంగా కూడా సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఈ డిపిఆర్కి సంబంధించి మొత్తంగా కూడా ప్రధానంగా ఏదైతే ప్రాథమికంగా టెండర్ పిలిచినప్పుడు ఏదైతే డిపిఆర్ ఇచ్చారో ఆ డిపిఆర్ని మొత్తంగా కూడా ప్రాజెక్టు నిర్మాణం అయ్యేలోపు ప్రాజెక్టు పూర్తయ్యేలోపు మొత్తంగా కూడా మార్చివేశారని చెప్పేసి కమిషన్ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా మేడిగడ్డ ఏదైతే మేడిగడ్డ అన్నారం సుందిలకు సంబంధించి ఈ యొక్క ఇదే ప్రాజెక్టులో మొత్తంగా కూడా ప్లానింగ్ చేంజ్ చేశారంటూ కూడా కమిషన్ పేర్కొనడం జరిగింది. ప్రధానంగా తుమ్మిడిహట్టి వద్ద నీరు అందుబాటులో లేదని చెప్పేసి కావాలనే ఉద్దేశపూర్వకంగానే మేడిగడ్డకు ఈ యొక్క బ్యారేజ్ను మార్పు చేశారని చెప్పేసి కూడా కమిషన్ తన నివేదికలో అయితే పేర్కొనడం జరిగింది. అయితే ప్రభుత్వం కూడా అంటే కాంగ్రెస్ సర్కార్ మొదటి నుంచి కూడా ఈ యొక్క మేడిగడ్డకు సంబంధించి మేడిగడ్డ దగ్గర ఎందుకు ఈ యొక్క ప్రాజెక్టు నిర్మించాల్సిన అవసరం వచ్చింది, తుమ్మడిహట్టి వద్ద నిర్మించాలి కదా, ఎందుకు ఇక్కడికి ప్రాజెక్టులో మార్పులు చేశారంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఆ విధంగా దానికి సమాధానం చెప్పాలని చెప్పేసి గత ప్రభుత్వంలో ఉన్న నాయకులకు కూడా కాంగ్రెస్ సర్కార్ మొదటి నుంచి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మేము ఎట్లాంటి తప్పు చేయలేదు, ఎక్కడైతే తుమ్మడిహట్టి వద్ద నీరు అందుబాటులో లేని కారణంగానే ఈ ప్రాజెక్టులో మార్పులు చేశామని చెప్పేసి గత ప్రభుత్వ నాయకులు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో కూడా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పేసి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కమిషన్ 15 నెలలు విచారించి దాదాపుగా 115 మంది అధికారులను విచారించిన తర్వాత వారి దగ్గర మొత్తంగా కూడా డాటా సేకరించడం జరిగింది. ఎందుకు ఆ ప్రాజెక్టులో మార్పులు తీసుకురావాల్సిన అవసరం వచ్చింది, తుమ్మిడిహట్టి వద్ద వాటర్ లేదని చెప్పేసి మీరు చెప్తున్నారు, దాని కారణాలు ఏంటి అంటూ కూడా కమిషన్ పూర్తి స్థాయిలో విచారించడం జరిగింది. అయితే సిడబ్ల్యూసీ నుంచి కూడా ఆ నివేదిక తీసుకొని కమిషన్ డాటా తీసుకొని మొత్తంగా కూడా హరికృష్ణ బీఆర్ఎస్ ఏదైతే చెప్తూ ఉందో తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించకపోవడానికి ప్రధాన కారణం నీరు లేదు అని చెప్పి, అయితే అక్కడ దానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా గత కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. అయితే మేడిగడ్డకి తరలించడం వల్ల సమయం వృధా అవుతుంది, డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పి తెలిసినప్పటికీ కూడా వాళ్ళు చెప్తున్న రీజన్కి సంబంధించి నిజాయితీ లేదు అని చెప్పి కమిషన్ తన రిపోర్ట్లో పేర్కొన్నట్లుంది కదా. ఏదైతే గత ప్రభుత్వ నాయకులు బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రులు కానీ గత ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గత కొన్ని రోజుల క్రితం వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రధానంగా తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత తక్కువగా ఉందని చెప్పేసి వారు అంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇదే విషయం కూడా ఆ కమిషన్ ముందు కూడా వారు వివరించిన పరిస్థితి అవుతుంది. అయితే కమిషన్ దీన్ని మాత్రం తప్పు పట్టింది. ఖచ్చితంగా ఈ యొక్క బ్యారేజ్కి సంబంధించి ఏదైతే మార్పు తుమ్మిడిహట్టి వద్ద నీరు లేనని చెప్పేసి మీరు మేడిగడ్డకు మార్చారు, కానీ ఇది మొత్తంగా కూడా అబద్ధపు వాదన అని చెప్పేసి కమిషన్ పేర్కొనడం జరిగింది. ఆ కమిషన్ తన నివేదికలో అయితే పేర్కొనడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి అంటే డిజైన్ మార్పు చేయడం వల్ల తుమ్మిడిహట్ట దగ్గర నుంచి మేడిగడ్డకు ఈ యొక్క బ్యారేజ్ మార్చడం వల్ల దాదాపుగా మొదటగా 30,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు అంచనా వ్యయం, తర్వాత 71,000 కోట్లకు పోయింది, తర్వాత నుంచి 1,10,000 కోట్ల వరకు కూడా ఈ యొక్క వ్యయం వెళ్ళింది. దీనికి కారణం మొత్తంగా కూడా ఈ యొక్క ప్లానింగ్ చేంజ్ వల్లనే ఈ యొక్క వ్యయం కూడా పెరిగిందంటూ కూడా కమిషన్ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. అయితే ఈ యొక్క మొత్తంగా కూడా ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే మంత్రులు ఉంటారో మంత్రులు అధికారులంతా కూడా వారు చెప్తున్న వాదన మొత్తంగా కూడా పూర్తి అసంపూర్తిగా అబద్ధపుతో కూడుకున్న వాదన అని చెప్పేసి కూడా కమిషన్ తన నివేదికలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ప్రాజెక్టు ఇక్కడి నుంచి ఏదైతే తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం వల్లే ఖర్చు మొత్తంగా కూడా పెరిగిందంటూ కూడా కమిషన్ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. అయితే ఈ యొక్క ఏదైతే బ్యారేజ్కి సంబంధించి డిజైన్ మార్పులో ఎవరు మార్పు చేశారని చెప్పేసి కమిషన్ ప్రశ్నించగా అందరూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వైపే
కేసీఆర్ వైపే చూడడం జరిగింది. వారంతా కూడా కేసీఆరే ఈ యొక్క ఏదైతే ఆ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తంగా కూడా ఆయన్నే మార్పు చేశారంటూ కూడా తమ అధికారులు కమిషన్ దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే డిపిఆర్ కన్నా ముందే ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి మొత్తంగా కూడా వ్యయం ఎంత ఖర్చు అవుతుందనే మొత్తం దానికన్నా ప్రభుత్వం గత ప్రభుత్వ అధికారంలో ఉన్న పెద్దలు కానీ అధికారులు కానీ పూర్తి స్థాయిలో అంచనా వేసి ఈ యొక్క వ్యయాన్ని మొత్తంగా కూడా పెంచారని చెప్పేసి కూడా కమిషన్ తన నివేదికలో అయితే పేర్కొనడం జరిగింది. అయితే ఫిబ్రవరి ఏదైతే అంటే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిన సంస్థ వ్యాప్కో సంస్థ తుది డిపిఆర్ అంటే డిపిఆర్ సమర్పించక ముందే ఫిబ్రవరి 10, 2016 తేదీన 71,436 కోట్ల రూపాయలు ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించిన ఖర్చు అవుతుందన్నట్టుగా కేంద్రానికి పంపినట్టుగా అయితే ఈ యొక్క అనుమానం అంటే కేంద్రానికి పంపినట్టుగా తెలుస్తుందంటే కూడా కమిషన్ అనుమానం వ్యక్తం చేస్తూ కూడా తమ నివేదికలు అయితే పేర్కొనడం జరిగింది. అయితే టర్కీ సిడబ్ల్యూసి సూచనల ప్రకారం అటు కేంద్ర సిడబ్ల్యూసి కేంద్ర సంస్థ సిడబ్ల్యూసి సంస్థ సూచనల ప్రకారం టర్కీకి సంబంధించిన పద్ధతిలో నిర్మాణం చేపట్టాల్సినప్పటికీ అట్లా కాకుండా లంసం పద్ధతిలో కాంటాక్ట్ చేయడం జరిగిందంటూ కూడా కమిషన్ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. అదే కాకుండా హైపవర్ కమిటీ లొకేషన్ మార్పులు సంబంధించి వ్యాప్కోస్ని సంపాదించకుండానే ఈ యొక్క నివేదికలో మార్పు చేసినట్టుగా తెలుస్తుంది. 3 బ్యారేజ్లకు సంబంధించి ఏ విధమైన ఆపరేషన్ కానీ మానిటరింగ్ కానీ పర్యవేక్షణ కానీ పూర్తి స్థాయిలో జరగలేదంటూ కూడా ఈ యొక్క అధికారుల పర్యవేక్షణ లేదంటూ కూడా కమిషన్ తన నివేదికలో అయితే పేర్కొనడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రాజెక్టు చేపట్టినప్పటి నుంచి పూర్తయ్యే వరకు కూడా అధికారుల సంబంధించి పర్యవేక్షణ ఉండాలి. కానీ అట్లా అధికారుల పర్యవేక్షణ లేకుండా మొత్తంగా కూడా ఏదో వదిలేసినట్టు ఏదైతే ప్రాజెక్టు నిర్మాణం వారు చేపడతారులే అని చెప్పేసి కూడా అధికారులు పూర్తి స్థాయిలో వదిలేసినట్టుగా ఈ యొక్క నివేదికలు అయితే పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ప్రధానంగా మానిటరింగ్ ఆపరేషన్కి సంబంధించి ఎట్లాంటి పర్యవేక్షణ జరగలేదంటూ కూడా పేర్కొనడం జరిగింది. అయితే బ్యారేజీలు తక్కువ ఎత్తు తాత్కాలిక జల నిరోధక కట్టలుగా ఉండాలి. అయితే వాటిని నిల్వల కట్టలుగా ఉపయోగించి పూర్తి స్థాయిలో నీరు నిల్వ చేయడమే మేరుగడ్డ ధ్వంసానికి కారణం అంటూ కూడా కమిషన్ తన నివేదికలో అయితే పేర్కొనడం జరిగింది. డిజైన్లో కూడా పూర్తి స్థాయిలో లోపాలు ఉన్నాయంటూ కూడా ఈ యొక్క నివేదికలో అయితే పేర్కొనడం జరిగింది. అయితే గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం తెలంగాణకు జీవనాడి అంటూ కూడా గత ప్రభుత్వ పెద్దలు పేర్కొన్నప్పటికీ కూడా మొత్తంగా కూడా అవినీతికి అదేవిధంగా నాణ్యత నిర్మాణ లోపానికి అదేవిధంగా ప్రణాళిక లోపాలు పాలనా వైఫల్యాలు ప్రజాధనాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేయడానికి ఉదాహరణ ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటూ కూడా కమిషన్ తన నివేదికలో అయితే పేర్కొనడం జరిగింది. అయితే గత ప్రభుత్వ అధికారంలో ఉన్న పెద్దలు మాత్రం దీన్ని కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేము తెలంగాణకు పెద్ద ఎత్తున జీవనాడి తెలంగాణకు పెద్ద ఎత్తున నీళ్లు అందిస్తున్నాము, ఆ ప్రణాళికలో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాము, ఇది ప్రపంచానికే దిక్సూచిగా కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పేసి కూడా గత ప్రభుత్వ హయాంలో పెద్దలు చెప్పుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ పెద్దలు ఏదైతే వారికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ఏదైతే అఫీషియల్గా కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ సంబంధించి ఈ యొక్క ప్రాజెక్టులో ఎవరెవరైతే అధికారులు అదేవిధంగా రాజకీయ నాయకులు ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటారో వారందరినీ కూడా విచారించి దాదాపుగా 15 నెలల పాటు కమిషన్ మొత్తంగా కూడా వారి దగ్గర నుంచి విచారించి వారి దగ్గర కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా డాటా తీసుకోవడం జరిగింది. తీసుకొని ఈ యొక్క కమిషన్ నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి జూలై 31న సమర్పించడం జరిగింది. ప్రభుత్వం ఈరోజు క్యాబినెట్ సమావేశాలకు సంబంధించి ఈ యొక్క నివేదికను ప్రవేశపెట్టి ప్రధానంగా ఈ యొక్క క్యాబినెట్ సమావేశంపై ఈరోజు క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. అయితే ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటా అని చెప్పేసి కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే మనకున్న సమాచారం మేరకు ఈ యొక్క క్యాబినెట్ సంబంధించి ఏదైతే ఆ క్యాబినెట్లో ఈ యొక్క నివేదిక పైన చర్చిస్తారో ఆ నివేదిక మొత్తంగా కూడా అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 10న లేదా 11న నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క నివేదికను మొత్తంగా కూడా ప్రవేశపెట్టి శాసనసభ్యులందరి ముందు కూడా ఈ యొక్క నివేదిక వారందరికీ ఇచ్చి నివేదిక పైన చర్చ జరపాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ యొక్క చర్చ అనంతరం ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి శాసనసభ సభ్యుల సూచనలు తీసుకున్న తర్వాత సిట్ కానీ సిబిసిఐడికి కానీ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. మనకు జస్ట్ ఈ యొక్క ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్న దానిపైన జస్ట్ అధికార వర్గాల నుంచి
నుంచి కొంతమంది అధికార వర్గాల నుంచి అయితే సమాచారం అయితే అందుతుంది. సో ఈరోజు మధ్యాహ్నం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఈ యొక్క కేబినెట్ సమావేశం జరుగుతుంది. ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఏదైతే నివేదిక అందించిందో ఆ నివేదిక పైనే ఈ యొక్క ప్రధానంగా చర్చ జరగనుంది. చర్చ జరిగిన తర్వాత ఎట్లాంటి చర్యలు తీసుకుంటారని చెప్పేసి రాజకీయ వర్గాల్లో ఇటు అధికారిక వర్గాల్లో అయితే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అటు కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఆ నివేదిక ఇవ్వక ముందే ఈ యొక్క అధికారులు అంటే విచారణ ఉన్న నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరైతే పనిచేశారో ప్రధానంగా ముగ్గురు ఈఎన్సీలకు సంబంధించి ఇప్పుడు హరిరామ్, నరేందర్ ఇంకా ఈఎన్సీకి మరో అధికారికి సంబంధించి ముగ్గురు ఇండ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేయడం జరిగింది. అవినీతి సొమ్ము దాదాపుగా 7,750 నుండి 1,000 కోట్ల వరకు కూడా అధికారుల ఇండ్లలో ఏసీబీ గుర్తించినట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో కూడా అధికారులందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కమిషన్ కూడా సూచించిన నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది దీనిపైన అటు ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించడమే కాకుండా అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రవేశపెట్టి ఆ శాసనసభ్యుల సూచన తర్వాత ఈ యొక్క ప్రభుత్వం ముందుకెళ్లాలన్నట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసి ఆ విధంగా ఆలోచన ఉన్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. అయితే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో కేబినెట్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుందన్న దానిపైన ఉత్కంఠ రేకొందని కూడా చెప్పవచ్చు. అయితే హరికృష్ణ, కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ నుంచి చెప్తోంది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అవినీతి జరిగింది అని చెప్పి. ఇప్పుడు కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం కూడా అవినీతి జరిగింది, ఆర్థికపరమైన వ్యత్యాసాలు ఉన్నాయి. కమిషన్ ఒక్క దాటిగానే అంటే గతంలో కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది, డిజైన్ అంతా నేనే చేశాను ఈ ప్రాజెక్ట్కి సంబంధించి. ఇప్పుడు కమిషన్ ఇచ్చిన నివేదికలో కూడా కర్త కర్మ క్రియ అంతా కేసీఆర్ అనే చెప్పడం జరిగింది కదా. అయితే భువన, ఏదైతే గత ప్రభుత్వ పెద్దలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి చిన్న విషయం కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే స్వయాన దగ్గరుండి మరి కూడా ఈ యొక్క డిపిఆర్ దగ్గర నుంచి కూడా ప్రాజెక్టు పూర్తయ్యే వరకు కూడా స్వయాన మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే తన నిర్ణయం తీసుకున్నారంటూ కూడా గత ప్రభుత్వ పెద్దలైతే మొదటి నుంచి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది తెలంగాణకు జీవనాడి అంటూ కూడా వారు గొప్పలు చెప్పుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎప్పుడైతే ప్రాజెక్టుకు సంబంధించి 2023 అక్టోబర్లో ఈ పియర్లు కుంగిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీనిపైన విచారణ చేపడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ మేరకు కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కమిషన్ 15 నెలలు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎవరైతే పాల్గొన్నారో ఆ పాల్గొన్న వాళ్ళందరినీ కూడా కమిషన్ విచారించడం జరిగింది. అయితే ఈ విచారణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా ఈటెల రాజేందర్ని కూడా విచారించడం జరిగింది. అయితే మొత్తంగా కూడా 115 మంది అధికారుల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర నుంచి కూడా నివేదిక తీసుకున్న నేపథ్యంలో కూడా కమిషన్ తన నివేదికలో పేర్కొన్న విషయం చాలా క్లియర్గా పేర్కొనడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కుంగడానికి కానీ ప్రాజెక్టులో మార్పులు చేర్పులు చేయడానికి కారణం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణం అంటూ కూడా ఈ యొక్క కమిషన్ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. అయితే ఖర్చు పెరగడానికి కారణం ప్రధానంగా తుమ్మిడేటి వద్ద నుంచి మేడిగడ్డకు ఈ యొక్క ప్రాజెక్టు ఏదైతే కేసీఆర్ సూచనల మేరకు ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం మార్చిన నేపథ్యంలో కూడా ఖర్చు పెరిగిందంటూ కూడా కమిషన్ తన నివేదికలో అయితే స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మొత్తంగా కూడా ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి మొత్తంగా కూడా ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళిక నిర్వహణలో నేరుగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మొత్తంగా కూడా ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యొక్క నిర్మాణంలో భాగస్వామ్యులు అయ్యారని చెప్పేసి కమిషన్ కూడా నివేదిక మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు పూర్తిగా విస్మరించాడంటూ కూడా ఈ యొక్క కమిషన్ తన నివేదికలో అయితే పేర్కొనడం జరిగింది. అదేవిధంగా బాధ్యత రాహిత్యం వహించారు ఆర్థిక శాఖ మంత్రి. ఆర్థిక విషయంలో కూడా అంటే ప్రాజెక్టుకు సంబంధించి మొదటగా 30,000 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని చెప్పేసి మొదటగా పేర్కొనడం జరిగింది. అయితే తర్వాత 71,000 కోట్ల రూపాయలకు ఈ యొక్క
ఆ ఖర్చు మొత్తంగా కూడా ఎగబాకడం జరిగింది. అయితే ఈ 31 కోట్ల నుంచి 70,000 కోట్లకు ఖర్చు ఎందుకు పెరిగిందన్న విషయాన్ని ఆర్థిక మంత్రి అడగాల్సి ఉంటుంది. కానీ ఆయన అడగలేదంటూ కూడా కమిషన్ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. అయితే 71,000 కోట్ల నుంచి తర్వాత 1,10,000 కోట్లకు ఈ యొక్క ప్రాజెక్టు మొత్తం వ్యయం కూడా వెళ్ళడం జరిగింది. దీనిపైన కూడా ఆయన అడగలేదంటూ కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్టు మొత్తంగా కూడా ఓవరాల్ గా ఈ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే స్టార్టింగ్ బ్యారేజ్ సంబంధించి నిర్మాణం పునాది దగ్గర నుంచి కూడా పూర్తయ్యే వరకు కూడా మొత్తంగా కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క ప్రాజెక్టు దగ్గర నుండి మరి కట్టించారని చెప్పేసి కమిషన్ చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇందులో ఏదైతే మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి అదేవిధంగా ప్రధానంగా అధికారుల పాత్రకు సంబంధించి ఈఎన్సీలు హరిరామ్ సింగ్ అదేవిధంగా హరిరామ్ సింగ్ నరేందర్ ఓంకార్ ముగ్గురు అధికారుల కీలక పాత్ర ఉన్నట్టు కూడా కమిషన్ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యొక్క ప్రాజెక్టు దగ్గర నుండి నిర్మాణం చేపట్టారని చెప్పేసి కమిషన్ పేర్కొనడం జరిగింది. అయితే ఈ కమిషన్ మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయంలో వేరే కేబినెట్ సమావేశంలో అయితే ప్రధాన చర్చగా జరిగింది. ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారని అటు రాజకీయ వర్గాల్లో ఇటు అధికారిక వర్గాల్లో ఉచ్చట నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.